హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఈ మూడు మిళితమైన ఒక ప్రశ్నను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రశ్నలో విజయనగర కాలం నాటి మగరి పన్నుకు సంబంధించి, పన్నుల విధానం మరియు జీఎస్టీ పోలిక అయినటువంటి ఎకనమీకి సంబంధించిన అంశాలకు సంబంధించి, ప్రభుత్వ పథకాలు మరియు జియో ట్యాగింగ్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ మరియు హిస్టరీకి సంబంధించిన మూడు అంశాలను ఈ యొక్క క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలు అభ్యర్థికి సబ్జెక్టు మీద ఉన్న సంపూర్ణ అవగాహనని పరీక్షిస్తాయి అని చెప్పవచ్చు. ప్రశ్న చూద్దాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కురువ మరియు ఇతర చేనేత సామాజిక వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తూ వారి భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు పర్చేజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో 14 నుండి 16 శతాబ్దాల మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రను పోషించి నేటి జిఎస్టీ లేదా వృత్తి పన్ను అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ వంటి లక్షణాలను పోలి ఉండి అప్పట్లో చేనేత కార్మికులపై విధించబడ్డ మగ్గరి పన్నుకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణను గుర్తించండి అని చెప్పి మనకైతే ప్రశ్న అడిగారు. అయితే దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా మనం సరైన సమాధానాన్ని చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ చూసి మిగతావన్నీ కూడా ఎందుకు కాదో చూసుకుందాం. మొదటిది సరైన సమాధానం చూస్తే ఆప్షన్ సి. మగ్గరి పన్ను విధింపులో వ్యత్యాసాల వల్ల పెనుగొండ మరియు సిద్ధవటం ప్రాంతాల్లో చారిత్రాత్మక సామాజిక నిరసనలు జరిగాయి అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన వివరణ చూస్తే సదాశివరాయల కాలంలో అంటే విజయనగర చివరి కాలంలో పన్నుల భారం పెరగడంతో చేనేత కార్మికులు సంఘటితమై వారి యొక్క నిరసనలు తెలిపారు. అప్పట్లో రామరాయలు వంటి వారు ఈ పన్నును తగ్గించడం లేదా రద్దు చేయడం ద్వారా వారిని శాంతింపజేశారు. నేటి కరెంట్ అఫైర్స్లో ప్రభుత్వం ఇచ్చే చేనేత నేస్తం వంటి రాయితీలు నాటి పన్ను తగ్గింపు సంస్కరణలను ఆధునిక రూపంగా మనమైతే చూడవచ్చు. అయితే మిగిలిన 3 ఆప్షన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది కేవలం మగ్గం ఉన్న యజమానులపై మాత్రమే విధించే సుస్థిరమైన పన్ను అని చెప్పి మొదటి ఆప్షన్లో ఉంది. దీనికి సంబంధించి తప్పు అని చెప్పవచ్చు. ఎందుకంటే విజయనగర కాలంలో మగ్గరి అనేది కేవలం యజమానులకే పరిమితం కాలేదు. ఇది మగ్గం యొక్క రకం మరియు దాని ద్వారా వచ్చే ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి మారుతూ ఉండేది. ఇది నేటి స్లాబ్ రేట్ పన్ను విధానానికి దగ్గరగా ఉండేది. రెండో ఆప్షన్ కూడా తప్పే. ఎందుకో చూద్దాం. ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేవలం రాజధాని హంపి రక్షణ కోసం మాత్రమే కేటాయించేవారు అని ఉంది. కానీ కాదు. విజయనగర శాసనాల ప్రకారం స్థానిక ఆలయాల నిర్వహణకు మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలు అంటే చెరువుల యొక్క మరమ్మతుల కోసం ఈ పన్ను ఆదాయంలో కొంత భాగాన్ని స్థానిక సంస్థలకే వదిలివేశారు. ఇది నేటి లోకల్ బాడీ ట్యాక్సెస్ వలె పనిచేస్తుంది. అయితే 4వ ఆప్షన్ చూద్దాం. ఈ పన్నును కేవలం బ్రాహ్మణ అగ్రహారాల్లో ఉన్న చేనేత కార్మికులు మాత్రమే చెల్లించేవారు అని ఉంది. దీనికి కూడా తప్పు అని చెప్పొచ్చు. ఎందుకంటే అగ్రహారాల్లో ఉన్న వారికి పన్ను మినహాయింపులు ఉండేవి. ఉదాహరణకి సర్వమాన్య లాంటివి. కానీ సామాన్య గ్రామాలలో అంటే బండారవాడ లాంటి గ్రామాలలో ఉన్న చేనేత కార్మికులందరూ తప్పనిసరిగా రాజ్యానికి ఈ పన్ను చెల్లించవలసి వచ్చేది. ఇది ఈరోజు సంబంధించిన ప్రశ్న. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ.